తినడం స్టార్ట్ చేశారంటే 1-2తో ఆగకుండా తినే కొద్దీ ఏకంగా ఒక 10 బొబ్బట్లైనా చాలా ఈజీగా ఒక్కరే తినేస్తారు. అంత మెత్తగా సాఫ్ట్గా అలాగే వెన్నెలాగా కరిగిపోయే విధంగా అయితే ఈ బొబ్బట్లు ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా సులువుగా చేసుకునే విధంగా కప్పు కొలతలతో అయితే చూపిస్తున్నానండి. మనకి ఈ నేతి బొబ్బట్లు అనేవి పొద్దున చేసినా కూడా సాయంత్రం దాకా పెట్టినా కూడా మనకి అదే మెత్తగా అదే సాఫ్ట్నెస్తో అయితే ఉంటాయి. మరి ఈ నేతి బొబ్బట్లని మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పు వేసి నీళ్ళు వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి. మళ్ళీ మంచినీళ్ళు వేసేసుకొని ఇప్పుడు వీటినైతే నానబెట్టుకుందాం. నేనైతే నైట్ అంతా నానబెట్టానండి మార్నింగ్ చేసుకోవడానికి. మీరు డే టైంలో చేసుకోవాలి అనుకుంటే ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. పొద్దున్న మనకి ప్రిపేర్ చేసుకునడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల పిండి అయితే తీసుకున్నా. గోధుమ పిండి మైదా పిండి మిక్స్ ఇది. ఇందులోనే పించ్ ఆఫ్ ఉప్పు, పించ్ ఆఫ్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. బొబ్బట్లకి మనం పిండిని ఎప్పుడే కానీ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవద్దు. కొంచెం కన్సిస్టెన్సీ అనడం లూజ్గానే ఉండాలి. మీ దగ్గర మిక్స్ పిండి లేదు అనుకుంటే కనుక 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. రాదు మాకి పర్ఫెక్ట్గా రాలేవు అనుకుంటే మొత్తం మైదా పిండితో కూడా చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు నెయ్యి బాగా ఎక్కువ వాడతారు అనుకుంటే మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ పిండి కలుపుకోవడానికి కూడా నెయ్యే వాడచ్చు. చూసారు కదా, పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలాగుండాలి. గట్టిగా చపాతీ పిండిలాగా అస్సలు కలపొద్దు. బొబ్బట్లకి కన్సిస్టెన్సీ అనేడం లూజ్గానే ఉంటేనే మనకి బొబ్బట్లు బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండికి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసేసుకొని ఇలా సెట్ చేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేద్దాం. మనకి పప్పు అనేది మార్నింగ్కి చూడండి చక్కగా నానిపోయింది కదా. మనం ఈ పూర్ణము ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి పిండి చక్కగా నానిపోతుంది. కుక్కర్లోకి నీళ్ళతో సహా పప్పు వేసేసుకుందాం. పప్పుని ఎలాగో కడిగి నానబెట్టాం కాబట్టి నీళ్ళతో సహా వేసుకొని నీళ్ళు ఇంకొక కప్ అయితే ఎక్స్ట్రా వేసాను. ఇందులోనే ఒక చిన్న బౌల్ వేసాను. అలాగే కొంచెం నూనె వేసి మూత క్లోజ్ చేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. మీరు పప్పు నానబెట్టలేదు అనుకుంటే ఒక 4-5 విజిల్ అయితే రావాలండి. అప్పుడే పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, 3 విజిల్ తర్వాత గాలిపోయిన తర్వాత చూస్తే మనకి పప్పు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో కదా. ఇప్పుడు ఈ పప్పునైతే మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో వేసిన బౌల్ అయితే తీద్దాము. మాది కుక్కర్ వచ్చేసి వాటర్ బాగా పొంగుతుందండి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటాం కదా, ఈక్వల్ రేషియోలో వేసుకుంటేనేమో ఎక్కువ నీళ్ళు బయటికి రావు. అందుకే బౌల్ అయితే వేసాను ఎక్కువ నీళ్ళు బయటికి రాకుండా ఉండడానికి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఆ స్ట్రెయిన్ చేసుకున్న నీళ్ళతో చారు అయితే పెట్టుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇందులోనే పప్పు వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు బెల్లం అయితే వేసాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా సరిపడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా సోంపు అయితే వేస్తున్నాను. సోంపు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ యాలుక్కాయల పౌడర్ వేసుకుంటాను కాబట్టి యాలుక్కాయలు వేయట్లేదు. సోంపు ఒకటే వేసి ఇలా మిక్సీ పట్టుకొని దాన్ని అయితే అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్లోకి అయితే వేసేసుకోండి. ప్యాన్లోకి వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని. లూజు కనుక మీది ఎక్కువ లూజ్గా ఉంది అనుకుంటే ఎక్కువసేపు తిప్పాల్సి ఉంటుంది. నాదైతే కన్సిస్టెన్సీ అంత లూజ్గా ఏం లేదు, మీడియంగా ఉంది. కొద్దిగా ఒక 4-5 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క టీ స్పూన్ మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని. అప్పుడు మనకి దగ్గర పడుతుంది పూర్ణం అనేది. మనం ఈ ప్రాసెస్ చేయడం వల్ల కూడా మనకి బొబ్బట్లు బాగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా ఇంకా బాగా వస్తుంది. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ అయితే వేసాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం.
నెయ్యి వచ్చేసి మీ ఇష్టం అండి. నెయ్యి బాగా ఎక్కువ వాడతారు అంటే మళ్ళీ చెప్పాను కదా, మీకు పిండిలో కూడా నెయ్యి వేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ పూర్ణంలో కూడా నెయ్యి మీరు ఎక్కువ వాడేటట్టు ఉంటే కనుక నెయ్యి ఎంత వేసుకున్నా కూడా ఇంకా బాగానే ఉంటుంది. కానీ నేనైతే నెయ్యి కొంచెం తక్కువ వాడతాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడిందంటే సరిపోతుంది. చల్లన్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా మొత్తం ప్యాన్కి మనం అడుగంటుకొనియకుండా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ది కాదండి, స్పాచులా వచ్చేసి సిలికాన్ది. ఇది ఇలాంటి దాంతో మిక్స్ చేసుకుంటే ఇలాంటివి చాలా ఈజీగా బాగా వస్తుందనేసి నేనైతే ఇలాంటిది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకైతే బాగా దగ్గర పడింది. ఇంకా చల్లారడానికి పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత బాగా కొంచెము మనకి చూడండి కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గర పడింది. బాగా ఇలా ఉండలాగా వచ్చేసిందంటే సరిపోతుంది అన్నట్టు పూర్ణం అనేది. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా ఉండలాగా ఫామ్ అయిందంటే మనకి పూర్ణం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. మీకు ఉండలాగా రావాలి అంటే కనుక మరి ఎక్కువసేపు ఉడికి పెట్టారంటే అంటే పూర్ణం అనేది బాగా గట్టిపడిపోతుంది. బొబ్బట్లు అనేవి మనకి సరిగ్గా రావండి, గట్టిగా వచ్చేస్తాయి. బాగా మెత్తగా ఉండకుండా గట్టిగా వచ్చేస్తాయి. పూర్ణం మొత్తం ఇలాగా ఒకే సైజులో బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నామంటే అన్ని బొబ్బట్లు అనేవి ఈక్వల్గా ఒకేలాగా వచ్చేస్తాయి. మనకి చూసారు కదా, పిండి బాగా ఒక 2-3 గంటల పాటు నానిందండి. బాగా మార్నింగ్ నేను తొందరగా లేచిన వెంటనే నానబెట్టాను అన్నట్టు. ఈ ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అనేది ఒక 4-5 నిమిషాల పాటు ఇలా చేశారంటే పిండి బాగా సాఫ్ట్గా వచ్చి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా అయితే పొరలు పొరలుగా పూరిలాగా పొంగుతూ వస్తాయి. మీరు పిండి ఎంత బాగా నీడ్ చేసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన బొబ్బట్లు సాఫ్ట్గా రావడం అనేది. నేనైతే ఇక్కడ చూడండి పూర్ణం బాల్ తీసుకున్నాం కదా, దానికదా కొంచెం చిన్న సైజులో పిండి బాల్ అయితే తీసుకోవాలి. పెద్దగా తీసుకోవద్దు, పిండి ఎక్కువైపోతుంది. ఈక్వల్గా మీకు బొబ్బట్లు సరిగా రావు అనుకుంటే కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. కానీ తక్కువ తీసుకుంటేనే కరెక్ట్గా బొబ్బట్లు మనకి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా బటర్ షీట్స్ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఇలా ఫ్లాట్గా చేసేసుకోవాలి. పూర్ణం బాల్ని పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయండి. ఇదైతే రాని వాళ్ళకండి, వచ్చే వాళ్ళంటే చాలా ఈజీగా చేతిలోనే చేసేసుకోవచ్చు. నేను మొత్తం అన్నీ చూపిస్తూ ఉంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది. అందుకే నేనైతే ఈ విధంగా చూపిస్తున్న రాని వాళ్ళ కోసం అనేసి. ఇప్పుడు పైన ఇంకొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పైన ఒక బటర్ షీట్ పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనము చపాతీ కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా ఇలా చేత్తో కూడా చేసేసుకోవచ్చు. మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసేసుకోవచ్చు. కానీ పూర్ణము పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటేనే చక్కగా వస్తుంది. లేదంటే పిండి సైడ్లోకి పోతుంది. పూర్ణం గట్టిగా అయిందంటే పిండి సైడ్లోకి పోయి పూర్ణం బాగా తేలిపోతుంది అన్నట్టు. చూడండి, ఇలాగా నేనైతే ఈ సైజులో చేశాను. బాగా పల్చగా చాలా బాగా వచ్చాయండి చక్కగా. ఇప్పుడు పెనం హీట్ ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద లైట్గా నెయ్యి 1 టీ స్పూన్ దాకా వేసి బొబ్బటి ఇలా వేసేసుకొని దీన్నైతే ఇప్పుడు కాల్చుకుందాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసిన తర్వాత నేనైతే నెయ్యి వేసి కాలుస్తున్నాను. చూడండి, టర్న్ చేసిన తర్వాత ఎంత బాగా పొంగి వచ్చిందో కదా. పైన 1 టీ స్పూన్ అలా నెయ్యి వేసేసి స్పూన్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే సూపర్ టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ బాగా పెద్దగా అనుకొని మనం చేయడం మానేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడితే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ బొబ్బట్లు మార్నింగ్ చేసినా కూడా సాయంత్రం లేదా నైట్ తిన్నా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. చెప్పాను కదా నేను, పిండి అనేది మీరు ఎంత బాగా నీడ్ చేసుకుంటే మీకు బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. అన్నీ ఇదే విధంగా కాల్చేసుకొని ఫైనల్గా పైన కొంచెం నెయ్యి వేసేసుకొని అలా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మా పిల్లలు కానీ మా ఇంట్లో మేమైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటామండి బొబ్బట్లు అయితే. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాగా. ఇదైతే దసరా స్పెషల్గా నేనైతే ఈ వీడియోని చేశాను. మరి మీకు ఎలాగ అనిపించిందో, ఈ వీడియో నచ్చిందో లేదో కొంచెం యూస్ఫుల్ అనిపించింటే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించినాయో నచ్చినాయో లేదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. మరి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.